కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద, కోరుకున్న వారికి కొంగు బంగారము శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ దట్టమైన అడవి, ఈ దట్టమైన అడవిలో ప్రతి చెట్టు ఒక ఋషి యొక్క రూపమే. ప్రతి ఒక్క చెట్టుకి ఒక్కొక్క ఋషి ఆయన ప్రతిరూపమే ఈ చెట్లు. అదేవిధంగా ఈ కొండలో చాలా జీవ జంతువులు ఈ కొండను నమ్ముకొని చాలా జీవ జంతువులు బ్రతుకుతున్నాయి. అదేవిధంగా ఈ పవిత్రమైన కొండపైకి మనము చెప్పులు అలాంటివి వేసుకొని నడవద్దు. అలా వేసుకొని నడుస్తే గనక మనకి ఎక్కడము మన గమ్యాన్ని మనం చేరుకోలేము, చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ కొండపైన ఇంతటి పవిత్రమైన కొండ మీద మనము చెప్పులు లేకుండా నడవాలనుకున్న వాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు నడవచ్చు, నడవలేని వాళ్ళు బస్సు ప్రయాణం చేసేసి దేవుని దర్శనాన్ని చేసుకోవచ్చు. చూడండి, దట్టమైన అడవి, చాలా దట్టమైన అడవి. ఈ కొండ మీద వెళ్తూ ఉంటే కనుక మనకు చాలా ప్రశాంతంగా పాజిటివ్ థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అస్సలు ఇంకా ఈ కొండ మీదకి వెళ్తే కనుక మనము కొండను విడిచి రావాలి అనిపించదు, అంత మహిమాన్వితమైన కొండ. శ్రీ వెంకటేశ్వర స్వామి కొండను ఎక్కేటప్పుడు కొందరు మెట్ల పూజ చేస్తూ ఎక్కుతూ ఉంటారు, కొందరు కర్పూరం వెలిగిస్తూ, ఇంకొందరు మోకాళ్ళ మీద ఎక్కుతూ ఉంటారు. కోరుకున్న వారి ప్రతి ఒక్కరి కోరికలు తీర్చే కొంగు బంగారం, కోరుకున్న కోరికలు తీర్చే శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి దర్శించిన మన జీవితం ధన్యము. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.